Hi, I am Dr. Vijay Madhuri, fertility consultant, 49 fertility centers, Banjara Hills. ఇవాళ మగవాళ్ళల్లో కణాలు తక్కువ జీరో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అది ఏంటి, ఎందువల్ల, దానికి ఏం చేస్తే బెటరు అనేది ఒకటి తెలుసుకుందాం. చాలా మందికి రిపోర్ట్స్ అజూస్పర్మియా అని రిపోర్ట్స్ చూస్తూ ఉంటారు. ఏంటి అంటే కణాలు 0 ఉన్నాయి అని. మనము ఫస్ట్ రిపోర్ట్ ఒక్కటే చూసేసి ఓకే 0 అనేది మనం కన్ఫర్మ్ చేయమన్నమాట. మనము పేషెంట్కి టైం ఇచ్చి ఒక 1 month మళ్ళీ రిపీట్ సీమెన్ అనాలిసిస్ చేస్తాము. ఒక 2 to 3 days గ్యాప్ పెట్టుకొని మినిమమ్ ఆఫ్ 2 days, మ్యాక్సిమమ్ ఆఫ్ 7 days గ్యాప్ పెట్టుకొని మళ్ళీ 1 month తర్వాత ఒకసారి రిపీట్ చేస్తామన్నమాట కన్ఫర్మేషన్ కోసం అది నిజంగా అజూస్పర్మియానా కాదా అని. అలా చేసిన తర్వాత కూడా పేషెంట్కి అజూస్పర్మియా అంటే 0 కౌంట్ వస్తే దాని బేసిస్ మీద పేషెంట్కి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. ఈ అజూస్పర్మియా కేసెస్ డైరెక్ట్గా మనము డోనర్ స్పర్మ్ అసలు మీకు పిల్లలు పుట్టరు అనేది ఉండదన్నమాట. సో అజూస్పర్మియాలో అసలు మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఎందుకు అంటే అజూస్పర్మియా 2 types ఉంటుంది. ఒకటి అబ్స్ట్రక్టివ్ అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని ఉంటుంది. సో అబ్స్ట్రక్టివ్ అంటే మనకి కణాలు అనేది బీజాలలో ఫామ్ అవుతాయి. ఆ బీజాల్లోంచి ఫామ్ అయ్యి త్రూ వాస్ డిఫరెన్స్ అనే ఒక ట్యూబ్ ద్వారా మనకి పెన్నిస్లోకి వచ్చి ఆడవాళ్ళతో కలిసినప్పుడు మనకి ఆ కణాలు అనేవి బయటికి వస్తాయి అన్నమాట. ఈ ప్రొసీజర్లో ఈ ట్రావెలింగ్లో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇంకేదన్నా సర్జరీస్ వల్ల ఏదైనా ప్రాబ్లం అవటం కానీ, కొంతమంది పుట్టుకతో ఈ వాస్ డిఫరెన్స్ అనేది లేకపోవటం వల్ల లేకుండా ఉండటం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళని మనం అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా పేషెంట్స్ కింద కేటగరైజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. దీంట్లో ఏంటి అంటే నార్మల్గా వాళ్ళకి ఈ బీజాలలో ఫామ్ అవ్వటము, ఇందాక చెప్పినట్టు అబ్స్ట్రక్షన్లో ఏదన్నా అబ్స్ట్రక్షన్ ఉంటే రాకపోవటం అట్లా అన్నట్టు కాకుండా వీళ్ళకి డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి సిగ్నల్సే కట్ అయిపోతాయి అన్నమాట. బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ లేకపోవటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు వాళ్ళకి. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది టోటల్గా. ఇలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి మనము ఆండ్రాలజిస్టులు కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం అలా ఇచ్చి ఒకసారి మనం చూస్తామన్నమాట. మళ్ళీ రిపీటెడ్గా సీమెన్ అనాలిసిస్ హార్మోన్స్ అన్నిటిని కంట్రోల్ చేసి మళ్ళీ సీమెన్ అనాలిసిస్ చెక్ చేసుకొని నార్మల్గా రాకపోయినా అట్లీస్ట్ కొంతమంది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బేసిస్ మీద మళ్ళీ మనం ట్రీట్మెంట్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వైఫ్ అండ్ హస్బెండ్కి వైఫ్కి ఐవీఎఫ్ చేసా లేకపోతే ఏదన్నా వేరే పద్ధతిలో చేసి ఐవీఎఫ్ వచ్చేటట్టు చేస్తామన్నమాట. అండ్ ఒక్కొక్కసారి ఇట్లా పెరగకపోయినా ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాలో కణాలు అనేది పెరగకపోయినా ఎందుకు పెరగలేదు అని తెలుసుకోవడానికి టీజా అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. మనం ఏంటంటే ఈ ప్రొసీజర్లో డైరెక్ట్గా మగవాళ్ళ బీజాల్లోకి ఒక నీడిల్ పంపించి ఒక ముక్క లాంటిది తీసుకొని ఎందుకు రాలేదు మనకి కణాలు, రీజన్ ఏంటి, జెనెటికల్ ఇష్యూవా లేదంటే హార్మోనల్ ఇష్యూవా అనేది కూడా చెక్ చేస్తాం. అండ్ ఇంకొకటి అజూస్పర్మియా ఉన్న పేషెంట్స్కి మనం కంపల్సరీ జెనెటిక్ ఇష్యూ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ జెనెటిక్ ఇష్యూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్మోస్ట్ అది ఆఫ్ స్ప్రింగ్ అంటే ఒకవేళ మేల్ బేబీ ఉంటే అది ఆ బేబీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్కి తక్కువ కణాలు ఉన్నా లేదంటే 0 స్పర్మ్ ఉన్న పేషెంట్స్కి మనం ఈ క్యారియోటైపింగ్ ఆర్ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఆ బేసిస్ మీద మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఇట్లా ఎవరికైనా రిపోర్ట్లో కణాలు 0 ఉన్నా అసలు కణాలు లేకపోవటం అట్లా ఏదైనా రిపోర్ట్ మీరు చూసుంటే మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మా 49 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. Thank you.